ఒకరోజు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి మేము గురువుగారి అభిమానులు అండి, మేము గురువుగారి పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ చేయాలి అని అనుకుంటున్నాము అంటే, సరే ఓకేనండి, నో ప్రాబ్లం, నేను భరద్వాజ్ గారితో మాట్లాడతాను అని చెప్పి భరద్వాజ్ గారితో మాట్లాడించాను. భరద్వాజ్ గారు వారందరితో మాట్లాడారు. వారు ఇదిగో నవీన్ గారు, సాయి గారే కదండి, సాయి గారు, ఇంకా కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. వీరు గురువు గారు ఫ్యాన్స్, అమెరికాలో ఉంటున్నారు. వీరికి గురువు గారు పేరు మీద అవార్డ్స్ ఏదైనా చేస్తే, కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కలిగి అక్కడి నుంచి, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఇప్పుడు ఈ ఈవెంట్ శంకర్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి స్పాన్సర్స్ ఉన్నారు. మన నాగరాజ్ గారు శ్రీ సంపద కదండి, వారు సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వీటికి. ఇప్పుడు మొట్టమొదటిగా బ్రోచర్ లాంచింగ్ ఫంక్షన్ మేము 25వ తారీఖు చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నామండి. 26 అని అనుకుంటున్నాము. బహుశా మారితే 25 కూడా మారవడానికి అవకాశం ఎందుకు ఉంది అంటే, 25 ఏంటి అనే తేదీ మీకు అందరికీ తెలుసు, ప్రాముఖ్యత ఏముందో. దాసరి పద్మ గారు బర్త్డే 25. మేము ఆల్రెడీ 26 థియేటర్ బుక్ చేసి పెట్టాము. థియేటర్ కానీ దొరికితే 25కి షిఫ్ట్ చేస్తాం దాన్ని. ఆవిడ బర్త్డే రోజు గురువు గారు అవార్డ్స్ ఇవ్వాలన్న ఉద్దేశం మాకు ఏదో అనిపించింది. మాకు థియేటర్ బుక్ చేసిన తర్వాత అనిపించింది, అవకాశం కుదిరితే అలా చేస్తాం, లేదంటే పుట్టినరోజు మళ్ళీ చేస్తామని. అయితే ఇప్పుడు బ్రోచర్ ఓపెనింగ్. మీడియా మిత్రులకు, పత్రిక మిత్రులకి అందరికీ నమస్కారం అండి. అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, రేలంగి నరసింహారావు గారికి, అలాగే నా మిత్రుడు నవీన్, నాగరాజ్ గారికి, జయశంకర్, అందరికీ కూడా నమస్కారం. నా పేరు సాయి ప్రసాద్ ఎండమూరి. నేను షికాగో నగరంలో ఉంటానండి. గత 28 ఏళ్ళుగా అమెరికాలోనే ఉంటున్నాను. మా ఫ్రెండ్ జయశంకర్ హైదరాబాదు, బెంగళూరు, బాంబేలో ఇలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. ప్రొఫెషనల్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కొన్ని చిన్న మూవీస్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకరత్న దాసనారాయణరావు గారి సినీ అవార్డ్స్ చేద్దామని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యాడండి. ఈ విషయం మేము మా ఫ్రెండ్ సర్కిల్లో, మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ షికాగో, బోస్టన్, DC, డాలస్, మేమందరం కూడా కొంత మాట్లాడి డిస్కస్ చేసామండి. దీనికి చాలామంది సపోర్ట్ చేశారు. ఇవాళ నేను వచ్చాను ఎన్ఆర్ఐస్ రిప్రజెంట్ చేస్తూ, జస్ట్ లాస్ట్ వీకెండ్ వచ్చాను. నవీన్ కూడా అలాగే, మా ఫ్రెండ్ కళ్యాణ్, నవీన్, శ్రీకాంత్, కొంతమంది పేర్లు చెప్పాలి, రామ్, శ్రీనివాస్, శ్రీధర్, ఇలా చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించారు, సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఈ అవార్డ్ ఫంక్షన్ని రాక్ స్టార్ ఈవెంట్ అండ్ కింగ్ మీడియా వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళతో అమెరికాలో కొన్ని ఈవెంట్స్ కూడా చేశాము. ఇంకా ముందు కూడా ఇలాగే వర్క్ చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ మెయిన్ ఈవెంట్ అసలంతా మన దర్శకరత్న దాసనారాయణరావు గారు, వారు ఎప్పుడు అమెరికా వచ్చినా మేము కలుస్తుంటామండి. ఆయన అంటే మా అందరికీ చాలా అభిమానం, మా ఫ్రెండ్ సర్కిల్. నాకు ప్రత్యేకంగా నేను 1984-85 నేను కొంచెం చిన్నవాడినప్పుడు, యాక్చువల్గా మా ఫాదరు ఈజ్ అ రిటైర్డ్ IAS ఆఫీసర్. వారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు వెస్ట్ గోదావరిలో నేను యాక్చువల్గా ఫస్ట్ కలిశాను దాసనారాయణరావు గారిని. మీలో ఎంతమందికి తెలుసు, ఆయన ఉదయం పేపర్ రన్ చేసేవారు కొంతకాలం. సో అప్పటి పరిచయము, అలాగే మధ్య మధ్యలో కలుస్తూ నేను ఈవెన్చువల్గా యూఎస్కి వెళ్ళిపోవటం ఇంజనీరింగ్ అయిపోయాక. సో అక్కడ వారిని కలవడం కూడా జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, వారు దాసనారాయణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి వారు. సో అలాంటి మహానుభావుడి సినీ అవార్డ్స్ ఫంక్షన్ చేయటం, మేము కొంత దానికి పాటుపడటం చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ తెలుసు, గురువు గారి ఆశయాలు ప్రతి సంవత్సరం ఒకటి అనాథ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అలాగే వెనుకబడిన మూవీ ఆర్టిస్టులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఎలాగైతే ఆర్థిక సహాయం వారు చేస్తారో అది కూడా కంటిన్యూ చేయాలి ప్రతి సంవత్సరం అని చెప్పేసి మేమందరం కూడా ఇది ఒక డిసైడ్ చేసామండి. ఎన్ఆర్ఐస్ దానికంతా కూడా మేము
స్పాన్సర్షిప్స్ కొన్ని తీసుకొని వీరు ఇవాళ నాగరాజు గారు చేస్తున్నట్టు ఇట్లా కొన్ని స్పాన్సర్షిప్స్ తీసుకొని మేము కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారా? ఎవ్రీ ఇయర్ చేయాలనుకుంటున్నారా? ఏమిటి ఎట్లాగా ఇది అంటే కాదండి, మేము ఎవ్రీ ఇయర్ చేయాలి అని అనుకుంటున్నాము అన్నారు. నిజంగా ఆ వర్డ్ మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. నిజంగా కూడా చెప్పాలంటే ఎక్కడో ఉన్న మీకు అంత అభిమానం ఉంది అంటే నిజంగా ఇది మర్చిపోలేని విషయం నిజంగా కూడా. సో ఇది మా అక్టోబర్ 26 అని మేము అనుకున్నాము. ఏమైనా అవకాశం ఉంటే 25కి మార్చడానికి ట్రై చేస్తాము. థియేటర్ దొరకకపోతే ఆ రోజే కండక్ట్ చేస్తాం. మేము ఎవ్రీ మంత్ కొన్ని సంవత్సరాల నుంచి వెనకబడిన ఆర్టిస్టులు, రిటైర్డ్ అయిన ఆర్టిస్టులకి కొన్ని పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ డబ్బు పంపిస్తున్నారండి ఆయన. నేను ఈ మాట చెప్పగానే అలాగే సరే సభలో మనం చేద్దాం ఈ ట్రిప్పు అని వెంటనే ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అలాగే ఫస్ట్ మేము షార్ట్ టైంలో పెట్టిన ప్రపోజల్ కాబట్టి ఓ 10 మంది ఆర్టిస్టులకి కొంత అమౌంట్ చొప్పున ఇవ్వాలి అని మేము డిసైడ్ చేశాము. మన వాళ్ళు డిసైడ్ చేశారు, అది కూడా చేయబోతున్నాం. అలాగే గురువుగారు రెండో కార్యక్రమము కొన్ని సంవత్సరాలు వరుసగా ఆర్గనైజ్ చేశాం నేను, భరద్వాజ్ గారు. స్టూడెంట్ స్కాలర్షిప్, పూర్ స్టూడెంట్ స్కాలర్షిప్ అంటే చిన్నపిల్లలకి. ఆయనకి ఎంతో ఇష్టం అది. ఎందుకు ఇష్టం అంటే ఆయన చదువుకోవడానికి చాలా అవస్థపడ్డారు గురువు గారు. అలాగా ఆ అవస్థలు ఎవరో పడకూడదు, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం సహాయం చేయలేకపోయినా చేయూతగా కొంతన్నా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన పుట్టినరోజుకి మేము May 4th స్టూడెంట్ స్కాలర్షిప్లని ఒక 10 లక్షల రూపాయలు దగ్గర ఇచ్చేవాళ్ళం అండి మేము. దానికి నేను భరద్వాజ్ గారు నేనే అప్లికేషన్లు తెప్పించి స్క్రూటినీ చేసి మేము ఇద్దరునండి ఫైనల్ లిస్ట్ గురువు గారికి చూపించేవాళ్ళం. ఆయన ఓకే చేసి ఒక టిక్ పెట్టేవారు ఆయన. సో ఈ 2 కార్యక్రమాలు గురువు గారికి చాలా ఇష్టమైన కార్యక్రమాలు అని ప్రపోజల్ అని పెట్టగానే ఇమీడియట్లీ దే యాక్సెప్టెడ్. నరసింహారావు గారు నాకు ఫోన్ చేశారు, సార్ ఎవరో వచ్చారు, ఈ దాసరి నారాయణరావు గారి పేరు మీద ఫంక్షన్ చేస్తామంటున్నారు అని చెప్పారు. చెప్తే ఎవరండి వాళ్ళు అంటే ఎవరు అమెరికా వాళ్ళు అంటండి అన్నాను. ఎవరు వచ్చారంటే ఎవరు ఇండియా నుంచి ఒక ఆయన జయశంకర్ ఆయన వచ్చాను, ఆయన రమ్మనండి ముందాను. అతను వచ్చినాక అసలు ఎవరయ్యే వాళ్ళు ఎవరు చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే అప్పుడే మాలో జరిగిన హడావిడి అయిపోయి చాలా సిగ్గుతో ఉన్నాం అప్పటికి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఇటువంటి జరుగుతుంది. చిరంజీవి గారిని తీసుకెళ్ళి తర్వాత మహేష్ బాబుతో జరిగిన తర్వాత ఈ అమెరికా వాళ్ళని నమ్మటానికి భయం వేసింది నాకు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారో, మళ్ళీ ఏం అసహ్యం చేస్తారో తెలియదు అనే ఫీలింగ్ వచ్చింది. వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు నాకు. అప్పుడు నేను వాళ్ళు మాట్లాడితే నేను కన్విన్స్ అయితే మా సపోర్ట్ ఉంటుంది, మేమేం చేస్తుంది మేము చేసేది ఏముండదు ఇక్కడ, కానీ ఓ సపోర్ట్ మాత్రం ఇస్తామని చెప్పాను. తర్వాత సాయి గారితో మాట్లాడాను. సాయి గారు, కళ్యాణ్ గారు వాళ్ళంతా మాట్లాడారు నాతో. అప్పుడు వాళ్ళని అడిగింది ఏంటంటే ఈవెంట్లో మరి శంకర్ ఏం చెప్పాడో నాకు తెలియదు కానివ్వండి, దీంట్లో ఏదో లాభాలు వస్తాయి అనుకున్నాం, ఇంకోటో మీరు చేస్తే మీరు దయచేసి చేయొద్దు. ఎందుకంటే ఈవెంట్స్ చాలా మేము చూసాం, మన డబ్బులు పోవటం తప్ప రావటం ఉండదు. స్పాన్సర్స్ వస్తారంటారు, సగం మంది వస్తారు, సగం మంది వచ్చినాక సగం డబ్బులు ఇస్తారు, పూర్తి డబ్బులు ఎవరు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మేము చూసాము. చూసినాక మీరందరూ 10 మంది కలిసి డబ్బులు పెట్టి వస్తారు, ఏదో తిరిగి రాలేదని చెప్పి దాని మీద పంచాయతీలు, మళ్ళీ మాకు న్యూసెన్స్. మా గురువుగారు ఎప్పుడైనా కానీ ఆయన చేయటమే కానీ మాట అనిపించుకోవటం జరగలేదు. సో ఆయన పేరు మీద చేసే ఈవెంట్లో ఏ చండాలం జరగకుండా ఉండాలంటే మీరు ప్రిపేర్ అయిపోతే మీరు ₹1,00,00,000 పెడతారు, 60 లక్షలు పెడతారు, ఎంత పెడితే అంత పోయింది అనుకుని మీరు చేయగలరా అని అడిగా. ఫస్ట్ క్వశ్చన్. చేస్తాం సార్ అన్నారు. తర్వాత 1 సంవత్సరమే చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తారంటే మేము అసోసియేట్ అవుతాం, లేకపోతే మేము అసోసియేట్ అవ్వం. అంటే మేము అసోసియేట్ అయినంత లోపల ఇండస్ట్రీ అంత వెనకాల వస్తుందని అయితే నేను నమ్మట్లేదు, జరగదు కూడా అది. అయితే ఓ ఈవెంట్ జాగ్రత్తగా జరుగుతానికి ఉండటానికి మేము ఇద్దరం ఉంటే పేర్లు ఏదో ముసలాళ్ళు పర్లేదులే ఇండస్ట్రీలో చచ్చారు కదా ఎంతకాలం అనుకుంటారేమో అని ఒక ఆశ. సరే అని సరే అన్నాం. సో ఇప్పుడు ఆ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు బయట నుంచి ఎక్కడో నుంచి వచ్చి పాపం వాళ్ళు కొంత డబ్బుని ఇక్కడ వెచ్చించి గురువుగారి పేరు మీద చేస్తున్నారు. కాబట్టి ఇండస్ట్రీకి ఆయన గత 40 ఏళ్ళుగా ఎంతో సేవలు చేశారు. సో నేను ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న అందరినీ, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వీళ్ళందరినీ పిలుస్తానికి ముందు దొరకరు చాలామంది, నాకు తెలుసు. వాళ్ళు దొరికి
వస్తే చాలా సంతోషం. ఎందుకంటే గురువు గారికి నివాళులు అర్పించడం అంటే వాలంటరీగా మనం అందరం చేయగలిగితే బాగుంటుంది. ఊరికే గురువు గారు అంటే దేవుడు అండి అని ట్విట్టర్లో పెడతాం, లేకపోతే వాట్సాప్లో పెడతాం కాకుండా నిజంగా ఒక్కరోజు ఫంక్షన్కి, సంవత్సరానికి ఒక రోజు ఇది నిజంగా చేస్తామంటే వీళ్ళు, ఎందుకంటే గురువు గారు ఎప్పుడు చేసే పేద విద్యార్థులకి అలాగే పేద కళాకారులకి ప్రతి సంవత్సరం వీళ్ళు కూడా స్కాలర్షిప్ లాగాను ఇస్తూ ఉంటున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులు టైము వెచ్చిస్తున్నారు కాబట్టి మన టైము ఆ 1 గంట 2 గంటలో ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ వీళ్ళు పిలిచిన వాళ్ళందరూ అన్నా వస్తే బాగుంటుందని నా కోరిక. అందుకని పెద్ద నటీనటుల్ని, చిన్న నటీనటుల్ని, పెద్ద కళాకారుల్ని, పెద్ద టెక్నీషియన్స్ని అందరినీ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ సపోర్ట్ కావాలి. చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.